యాక్టర్ ఫిష్ వెంకటన్న పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రోజు రోజు క్షీణించకపోతుంది. అతను 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. గతంలో కూడా అనేకసార్లు ఆరోగ్య పరిస్థితి అంతా కూడా విషమం అవ్వడంతో గతంలో అనేక మంది యాక్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు మాత్రం అతను 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆర్బీఎం హాస్పిటల్లో అయితే ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అంటే గతంలో కూడా ఇలానే ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోయింది. అనేక మంది రెస్పాండ్ అయ్యారు, సాయం చేశారు. ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. డయాలసిస్ పేషెంట్ అండి. ఇప్పుడు కిడ్నీస్ 2 కూడా ఫెయిల్ అయ్యాయి. కిడ్నీ వేయించాలి కంపల్సరీ. అంటే ఎప్పటి నుంచి గతంలో అనేక సర్జరీ కూడా కాళ్ళకి జరిగింది అన్నది ఎప్పటి నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్? 4 years అవుతుంది. 4 years నుంచి ఇష్యూ ఉంది ఇట్లా హెల్త్. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయించాలని అంటున్నారు. అంటే గతంలో టాలీవుడ్కి సంబంధించిన యాక్టర్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఎవరైనా వస్తున్నారా, లేకపోతే ఏమైనా చెప్తున్నారా? చేస్తున్నారు. ఇప్పుడు నిన్ననే అయింది సుమన్ టీవీ వాళ్ళది. నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది హెల్ప్ చేయడం. రెస్పాండ్ అవుతున్నారా? అసలు ఇంకా మాట్లాడుతున్నారా? అసలు చెప్తున్నారా? అసలు ఏం మాట్లాడట్లేదు డాడీ అయితే. ఇట్లా అన్కాన్షియస్ అయిపోయి పడిపోయారా, లేకపోతే ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్కి? తీసుకొచ్చి 4 days అవుతుంది. అంటే ఏ స్థితిలో ఉండే అప్పుడు? అసలు ఏం మాట్లాడట్లేదు, నడవడం రావట్లేదు. అసలు తనకు తెలీదు. ఆయన ఆరోగ్య పరిస్థితి గత కొన్ని నెలల నుంచి బాగాలేదు. డయాలసిస్ పేషెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? అంటే మేము రీసెంట్లీ కూడా నేను కలవడం జరిగింది వెంకట్తో. బాగానే ఉన్నాడు. లాస్ట్ టైం కూడా మన మియాపూర్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ పరిస్థితి బాగానే మళ్ళీ ఇంటికి వచ్చాడు. బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు డయాలసిస్ అనేది ఎలా ఉంటుందంటే బాడీ రియాక్షన్స్ ఎలా ఉంటుందో చెప్పలేము. అది లోపల కిడ్నీస్ పోయిన తర్వాత ఇంకా మిగతా పార్ట్స్ కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది కొట్టేసినట్టుంది. అది మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిన వరకు అవి మానేసాడు. అవన్నీ ఎప్పుడంటే లాంగ్ బ్యాకే చేసేవాడు. ఎప్పటి నుంచి అయితే కొంచెం ఈ డాక్టర్ దగ్గర లాస్ట్ టైం ఇదైందో అప్పటి నుంచి అవన్నీ మానేశాడు. జాగ్రత్తలోనే ఉంటున్నాడు. కానీ డయాలసిస్ అంటే ఇంకా ఉంటుంది కదా బాడీ ప్లస్ ఫస్ట్ నుంచి కూడా డయాలసిస్ చేశారు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ చేస్తేనే లాస్ట్ 1 year నుంచి డయాలసిస్లోనే ఉన్నాడు. కంటిన్యూస్లీగా వీక్లీ 3 days డయాలసిస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ బాడీ అనేది కూడా సహకరించాలి కదా. ఏదో సంథింగ్ ఇప్పుడు అన్ని పార్ట్స్కి దాని కారణంగా ఎఫెక్ట్ ఉంటుంది కదా. అది ఎక్కడో కొట్టినట్టుంది. పాపం పడిపోయాడు. మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. టాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా? ఎందుకంటే కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు. లేదు, లాస్ట్ టైం కూడా స్పందించారు. ఈసారి డెఫినెట్గా స్పందిస్తారు, నో డౌట్గా. ప్రభాస్ గారు కూడా కాల్ చేశారని విన్నాను. ఇంకా అలాగే స్లోగా అంటే నిన్ననే కదా తెలిసింది. వస్తుంది. ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తారు నో డౌట్గా. ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం మనం. పేషెంట్ అంటే ఏ పరిస్థితిలో వచ్చారు? ఏముంది అసలు హెల్త్ పేషెంట్? కిడ్నీ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నది ఆయనకు. దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటు కిడ్నీస్ విత్ సెల్యులైటిస్ ఉన్నాయి. సెల్యులైటిస్ కాళ్ళకి 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది. అది మళ్ళీ రీయక్కర్ అయింది. అండ్ పోస్ట్ డయాలసిస్ అదర్ హాస్పిటల్ నుంచి బెటర్ అయ్యారు. డ్యూటీస్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అగైన్ మళ్ళీ కంటిన్యూగా డ్రింక్ చేయడం ఇవ్వందా చేయడం వల్ల ఆయన ఆపలేదు. అయిపోవడం వల్ల మళ్ళీ యూరియా లెవెల్స్, అమోనియా లెవెల్స్, పొటాషియము, ఫాస్ఫరస్, క్రియాటిన్ ఇవన్నీ పెరిగి ఓవర్లోడ్ అయిపోయి బాడీ అంతా ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోయి ఆయన మళ్ళీ ఆయాసంతో అన్కాన్షియస్లో వచ్చారు. డయాలసిస్ ఇప్పుడు 2nd చేసాము. డయాలసిస్ చేసిన తర్వాత ఈజ్ రెస్పాండింగ్. అగైన్ ఆఫ్టర్ 24 hours మళ్ళీ అన్ని పెరగడం వల్ల మళ్ళీ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. డయాలసిస్ చేస్తే కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. డయాలసిస్ చేస్తే రెస్పాండ్ అవుతున్నాడు. ఎన్కెఫ్లోపతి అని కూడా అంటారు దీన్ని. విత్ సెప్టిక్ షాక్లో ఉన్నారు, సెప్సిస్లో ఉన్నారు పేషెంట్. ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. దానికోసం అని చెప్పేసి రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతానికి కండిషన్లో అయితే పలకట్లేదు. బట్ నిన్న పోస్ట్ డయాలసిస్ ఈ వాస్ టాకింగ్. నిన్న ఈవినింగ్ కూడా తిన్నారు. బట్ కండిషన్ సీమ్స్ టు బి వెరీ క్రిటికల్ ఉన్నారు ప్రస్తుతానికి. వీ కెనాట్ సే ఎనీథింగ్. అన్స్టేబుల్ అయితే ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటున్నాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బెటర్. దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ విచ్ కెన్ బి డన్ అట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్. ఇన్ హయ్యర్ సెంటర్స్లో చేస్తారు.
ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చాలా ఖర్చుతో కూడిన పని, అంటే ఆల్మోస్ట్ లక్షలు అవుతుంది. ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ అండి. గవర్నమెంట్ నిమ్స్ లాంటి దాంట్లో అయితే చాలా తక్కువతో అవుతుంది. ఇక ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో అరౌండ్ 20-30 lakhs అవ్వచ్చండి. ఇప్పుడు ఆయన స్టేజ్ ఎక్కడి వరకు ఉందంటే దాంట్లో ఎండ్ స్టేజెస్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండి ఇది. ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్, 4th స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండి. యాక్చువల్లీ యూజువల్లీ చాలామంది పేషెంట్స్ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నప్పుడే వాళ్ళు కిడ్నీ మార్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి వీళ్ళు మార్పించలేరా? వాళ్ళు మార్పించుకోగలుగుతారు. వాళ్ళ ఇంట్లో ఎవరిది కూడా వాళ్ళ కిడ్నీ బ్లడ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ డోనర్స్ ఐ థింక్. సో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు దట్ రిగార్డింగ్ ట్రాన్స్ప్లాంట్ దే ఆర్ ట్రయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విత్ గవర్నమెంట్ అండ్ అదర్ పీపుల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ట్రీటింగ్ ఫర్ హిస్ కిడ్నీ, వీఆర్ ట్రీటింగ్ ఫర్ డయాలసిస్. వీ విల్ వెయిట్ అండ్ వాచ్ అండి. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. హీ విల్ బి క్రిటికల్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. అంటే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. గుర్తుపడుతున్నారా ఎవరినన్నా? నిన్న గుర్తుపట్టారు నిన్న ఈవినింగ్, బట్ మళ్ళీ మార్నింగ్ నుంచి కొంచెం అన్స్టేబుల్ అయ్యారు. లంగ్లో కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాతనే ఏదన్నా అంటే ఫర్దర్గా బెటర్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ గుడ్ ఆప్షన్, అదర్వైజ్ రెగ్యులర్ డయాలసిస్. కానీ ఇక్కడ అలా గత కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు చేసేదే డయాలసిస్ కదా. ఈ డయాలసిస్ అంతా కూడా తాత్కాలికంగా పనికొస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇంకొకటి ఇక్కడ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. మరి 2 కిడ్నీలు మార్చాల్సి వస్తుందా? 2 కిడ్నీలు అవసరం లేదండి, ఒక కిడ్నీ మార్చుకుంటే సరిపోతుంది. 1 కిడ్నీ విల్ బి. ఒక్క కిడ్నీ పైన అయితే సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటారు లేదండి, కదా. సింగిల్ కిడ్నీతో కూడా వీ కెన్ మేనేజ్ అండి. 1 కిడ్నీ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ పేషెంట్ ఆర్ ఎనీ పర్సన్. 1 కిడ్నీ విల్ బి ఎనఫ్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈస్ గుడ్ ఎనఫ్. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ట్రై చేస్తాను, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్కెఫ్లోపతిలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వడం కష్టం అండి. పోస్ట్ డయాలసిస్ ఈ మైట్ రెస్పాండ్ బ్యాక్. అండ్ నేను ఈవినింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. వీ విల్ వెయిట్ అండ్ వాచ్ అండి అంతే. ప్రస్తుతానికి వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ పేషెంట్. థ్యాంక్ యూ అండి. ఫిష్ వెంకటన్న వాళ్ళ భార్య మనతో పాటు ఉన్నారు. అమ్మ ఏమైంది అసలు? అంటే కొన్ని ఏళ్ళ నుంచి డయాలసిస్ పేషెంట్స్, గతంలో మీరు డయాలసిస్ చేపిస్తూనే ఉన్నారు కాన్స్టెంట్లీ. అప్పుడు మంచిగా అవుతున్నారు, మళ్ళీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ప్రాబ్లం ఉందన్న తొందరగా చేయించుకొని చెప్పిండు. అక్కడ నిమ్స్లో ఉన్నప్పుడు చెప్తే సరే నేను ఇంటికి వెళ్ళి చేయించుకుంటా అన్నాడు. ఇక డయాలసిస్ చేయించుకుంటూ మంచిగా ఉంటుండు కాబట్టి ఆయన ఏం పట్టించుకోలేడు. మళ్ళీ చాలా సీరియస్ కాలుకు కొంచెం సర్జరీ అయింది. అప్పుడు పిఆర్కెల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళే చేపిస్తా మంచిగా ఉండు అన్న. అది 4 రోజులు చూసి మంచిగా అయిండు. ఆయన మంచిగా అయిపోయినాక మళ్ళీ పట్టించుకోలేడు. అప్పుడు మేనేజర్ కూడా ఫోన్ చేసిండు, చిరంజీవి వాళ్ళ మేనేజర్ కూడా ఫోన్ చేసిండు. రాన్న మామ అదే హాస్పిటల్ రాన్న అని చెప్పి అపోలో హాస్పిటల్ రాన్న చేపిస్తా అది ఇదని మాట్లాడి వస్తా అన్నాడు. మళ్ళీ ఏమైందేమో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు, ఎక్కడ ఒకన్నా నేనే చేపిస్తా, మద్రాసులో నేనే చేపిస్తా, ఎందుకు అక్కడ దిగుతావు అంటే అది కరెక్ట్ అని చెప్పి అప్పుడు ఆయన నమ్మిండు. చిరంజీవి గారు మాట్లాడిన విషయం నిజమేనా? చేపిస్తా అని మేనేజర్ మాట్లాడి నేను కూడా మాట్లాడాను, చేపిస్తాను చెప్పి. మరి ఏమైంది? వెళ్ళలేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేయలేడు, మేము ఫోన్ చేయలేము. ఈయన డయాలసిస్ చేసుకుని వస్తున్నాడు కదా, మంచిగా ఉన్నానే అనుకుంటుండు. ఎప్పటికైనా ప్రాబ్లమే చేయించుకోవాలంటే మీరు ఎప్పుడు తాత్కాలికంగా సొల్యూషన్ కోసం ఆలోచించలేరు? ఎందుకంటే డయాలసిస్ అనేది కొంతకాలం వరకే. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అని చెప్పలేరా మీరు ఎప్పుడు? చెప్పిన మేడం ఆయన విన్నాడు. ఇప్పుడు జ్వరం మంచిగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఛాన్స్ లేదు, ఎవరు ఇవ్వడానికి ముందు రావట్లేదు. ఫ్యామిలీలో ఓ పాజిటివ్ వాళ్ళం లేమంటే అందరిది, మమ్మీది నాది అందరిది బి పాజిటివ్ ఉంది. డాడీ వాళ్ళ తమ్ముడు ఓ పాజిటివ్ ఉంది కానీ సెట్ అవ్వదు, కొంచెం వాళ్ళకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఇంట్లో. అట్లా ఇప్పుడు ఎవరైనా గతంలో టాలీవుడ్ నుంచి అనేక మంది స్పందించారు, మాట్లాడారు, కొంతమంది డబ్బులు పంపించారు ఫోన్పే, గూగుల్ పే నుంచి. ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారు? ఇప్పటిదాకా తెలియదు మేడం. ఇప్పుడైతే అప్పుడు చేసారు ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పటి వరకు ఒక కాల్ అయితే రాలేదండి ఇంకా మాకైతే. అంటే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు, మంచి మంచి సినిమాలు క్యారెక్టర్స్ చేసిన వ్యక్తి. ఖచ్చితంగా అప్పుడు చాలా మంది చేసారు ఫోను, ఇప్పుడే ఇంకొవ్వరు చేయలేదు. అప్పుడు చాలా మంది చేసారు ఫోన్లు. ఇక మా హాస్పిటల్ ఉన్నాం కదా అని చెప్పి మేము ఎక్కువ పట్టించుకోలేము. వీళ్ళు చూస్తారు. ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి? ఏం చెప్తున్నారు అసలు? కిడ్నీకి అయితే 50 లక్షలు అడుగుతున్నాం బయట, 50 అడుగుతుర్రు. డాక్టర్లు ఏమంటారో ఏమో మరి. దాతలు ఎవరైనా వస్తున్నారా ముందుకు, మేము డబ్బులు ఇస్తాం లేదంటే మేము కిడ్నీ సాయం చేస్తామని? వస్తా అంటారు కానీ ఫ్రీగా డబ్బులు ఇస్తే వస్తామంటారు. చేస్తాం, ఎవరైనా మీకు డబ్బులు ఇస్తాము, మేము కిడ్నీ ఏమైనా హెల్ప్ చేస్తాం, డోనర్ మాట్లాడలేము. ఆర్థిక పరిస్థితి కూడా మీరు బాగాలేదు, నాకు చేపించుకునే పొజిషన్లో ఉన్నారా? లేదండి.
చేయించుకునే పొజిషన్ అయితే లేదు. కొంచెం ఇండస్ట్రీ వాళ్ళే ముందడిగేసి చేయించాలనేది మేము అనుకుంటున్నాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వరకు వెళ్ళాలి ఇది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళతో మంచి మంచి మూవీస్ చేసిండు, చాలా బాగా చేసిండు అందరిని నవ్వించడం. ఖుషి సినిమానే పేరు వచ్చింది ఆయనకు. ఆయన ఇచ్చిండులే పవన్ కళ్యాణ్ 2 లక్షలు ఇచ్చిండు, అప్పుడు సాయం చేసిండు. ఇప్పుడు కూడా ఆయనే సాయం చేశారు. ఏదైనా ఒకటి కిడ్నీ మార్చి ఒక్కటనే వేపిస్తే ఆయన మంచిగా అవుతాడని ఆశ. కిడ్నీ 100% వేపిస్తేనే. మీకు ఆదాయం అంతా కూడా మీ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు, మీరే చూసుకుంటారా? నేను తమ్ముళ్ళు ఇద్దరం. ఇద్దరు మా పాపలు కూడా చూస్తారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తారు, ఏం పనులు చేస్తారు, పెద్ద పెద్ద పనులు లేవు. కుటుంబం నడిపించాలి. మీరైతే పని చేసే పొజిషన్లో మీకు ఆరోగ్యం బాగాలేదు. మా 3 పిల్లలు. ఏం చెప్తారు అంటే కొన్ని నెలల నుంచి ఇదే తంతు వస్తుంది, ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు. మధ్యలో ఇట్లా తాగడం ఇట్లాంటిది ఏదైనా ఉండేనా? మధ్యలో చేసిండు, బాగా తాగిండు. అసలు తాగినందుకే అమ్మండి విన్నాడు. ఇప్పుడు మంచిగా ఉంటే ఇప్పుడు దిగిపోతాడు ఆయన. ఉన్నాడు, ఎవ్వరు చెప్పిన విన్నాడు, ఎవ్వరు చెప్పిన విన్నాడు. ఆయన మాటనే సాగాలి. అట్లా చేసుకొని ఇంతవరకు తెచ్చుకున్నాడు ఆయన. ఎవ్వరి మాట, పిల్లల మాట విన్నాడు, నా మాట విన్నాడు, ఎవ్వరి మాట విన్నాడు. వాళ్ళ అమ్మ నాయన మాట కూడా విన్నాడు. మంచి స్నేహితులు కానీ ఇట్లా తెలిసిన వాళ్ళు వస్తారు. నిన్న మొన్న వస్తే ఎవరు రాలేరు, ఇప్పుడు వస్తారు. ఈ ప్రజలకు కూడా చెప్పండి, అడగండి. అంటే ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు. అట్లీస్ట్ కిడ్నీ అన్న ఎవరైనా దానం చేసినా లేదంటే ఆర్థికంగా సాయం చేసినా కూడా బాగుంటుంది. నేను అదే అడుగుతున్నా వాళ్ళకు, ఎవరన్నా ఒక్కరు వచ్చి హెల్ప్ చేసి ఆయన కిడ్నీ ఒక్కటి మార్పిస్తే చాలన్నా నేను అదే అడుగుతున్నా. నేను కూడా అడగలేదు అదే. హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా సాయం చేస్తుందా ఇక్కడ ఆర్బీఎం హాస్పిటల్ వాళ్ళు? ఏం సాయం చేస్తారు? ఏం చేయట్లేదండి, ప్రతిదానికి అమౌంట్ పే చేస్తున్నాం. అమౌంట్ పే చేయడమే, ఇంకేం లేదు. మాకు బీఆర్కే హాస్పిటల్లో ఉన్న చాలా హెల్ప్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. వాళ్ళ అల్లుడు హాస్పిటల్లో కొంచెం హెల్ప్ చేసి అసలు 1 రూపీ కూడా మమ్మల్ని అడగలేదండి. మంచిగా చూసుకున్నారు. నెల రోజులైనా అసలు ఎంత బాగా చూసుకున్నారంటే సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది, హాస్పిటల్ ఉన్నట్టు అనిపించలే. అంత బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ పోతే బాగా అవుతాడేమో నాకు చిన్న ఆశ. నాకు అక్కడికైనా పంపిస్తారేమో పిలిస్తే బాగుండు అని ఆశ. వాళ్ళు పిలిస్తే కంపల్సరీ వెళ్దామనేసి చూస్తున్నాం. ఈ వీడియో చూసినా కనీసం వాళ్ళు పిలవాలనేసి అనుకుంటున్నామండి. చాలా బాగా చూసారు, చాలా అంటే చాలా బాగా చూసి. నేను ఎప్పుడు మర్చిపోను, నేను చచ్చేదాకానే మర్చిపోను. ఎంత బాగా చూసారు. నెల రోజులు ఉన్నాం ఆడ. పేషెంట్ ఫుడ్ డాడీ కంపల్సరీ సెట్ అవుతాడు, 100% సెట్ అవుతాడు. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళాలంటే మళ్ళీ అమౌంట్ ఏమన్నా అవుతుంది కదా అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాం అంతే. అదే వాళ్ళు పిలిస్తే మేము 100% వెళ్ళిపోతాం ఇమీడియట్గా. వెళ్ళిపోతాం చూపిస్తాం. నాకు నమ్మకం మాత్రం చాలా ఉంది. అడిగి పోతే మాత్రం 1-2 గంటలు లేచి కూర్చుంటాడు. ఎందుకంటే 3 సార్లు తీసుకెళ్ళినా, 3 సార్లు అంటే మంచిగా ఆయన ప్రాబ్లం అని నాకు తెలుసు కదా. అట్లా ఇక్కడ బయట హాస్పిటల్ తీసుకొస్తే అన్ని టెస్టులు చేస్తారు, అవి చేస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడైతే వాళ్ళు ఏం అన్ని ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అసలు చూస్తున్నాడా, పలకట్లేదు, ఇట్లా ఏం లేదు. ఏం లేదు. నిన్న ఒక్కసారి సాయంత్రం మాత్రమే చూసిండు. ఏం తింటావా, ఇడ్లీ తింటావా అంటే తినలే. అది 1 వీక్ నుండి హాఫ్ ఇడ్లీ తిన్నాడు నిన్న నైట్. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి అసలు ఏమీ తీసుకోలేదు. అసలు పిలిచినా పలకరాయిండు, ఒక ఇడ్లీ తిన్నాడు అంతే. చూసిండు అందరిని, పిల్లలను చూసిండు, నన్ను చూసిండు. గుర్తుపట్టంటే మాట్లాడతలే కదా, అందరిని చూసిండు. ఏం కావాలి, ఏమైనా కావాలా, ఫ్రూట్స్ కావాలా, జ్యూస్ కావాలంటే ఇట్లా అంటుండు. ఏం మాట్లాడతాడు. ఆయన ఓపిక లేదు. డాక్టర్ అడిగితే ఓపిక లేదు. లేచి మంచిగా మాట్లాడతాడు మా బాబుతో. అలాంటిది నేను ఎన్నిసార్లు తాత తాత అని పిలిచినా కానీ అస్సలు పలకట్లేదు. ఏ హాస్పిటల్లో ఆయన చూస్తే సంతోషపడతాడు. అసలు ఆయన వచ్చినా కూడా అసలు చూస్తలేడు. వెంటిలేటర్ పైననే ఉన్నారా? వెంటిలేటర్ తీసిన తర్వాత ఫంక్షన్ అవుతుందా? మాట్లాడుతున్నా చూస్తున్నారా? వెంటిలేటర్ తీయొద్దంటున్నారు. అస్సలు తీయొద్దంటారు, ఊపి రాకట్లేదు అస్సలు. చాలా ప్రాబ్లంలో ఉన్నాడండి, బ్రీతింగ్ అస్సలు అవ్వట్లేదు. అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసన్నా టాలీవుడ్లో ఉన్న యాక్ట్రెస్లు కానీ ఎవరైనా స్పందించి అట్లీస్ట్ ఒక కిడ్నీ డొనేట్ చేయడం లేదంటే ఆర్థికంగా ఆదుకున్నా కూడా మీకు బాగుంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ కుటుంబానికి ఆదుకోవాలంటూ కూడా ఫిష్ వెంకటన్న ఇప్పుడు కూడా రామ్నగర్లో ఎవరు అడిగినా కూడా చెప్తారు అతని గురించి. పెట్టే చేయి కానీ తీసుకునే చేయి కాదంటూ కూడా అనేక సార్లు చెప్తారు. అటువంటిది అతనికే కష్టం వచ్చింది, ఎవరైనా ఆదుకోండి, సాయం చేయండి అంటూ కూడా కుటుంబం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి
దాదాపు 50 లక్షల వరకు డబ్బులు ఖర్చు అవుతాయి. మా దగ్గర అసలు ఆర్థిక స్తోమత లేదు, ఖచ్చితంగా ఆయనను కాపాడుకోవాలి, ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి మాకు సాయం చేయండి అంటూ కూడా కుటుంబం కోరుతుంది. ఆర్టీవీ కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కిందున్న డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాము, ఖచ్చితంగా ఆ నంబర్కి ఫోన్పేనో గూగుల్ పేనో మీకు తోచినంత సాయం చేయండి. సాటి మనిషిగా ఇంకో మనిషిని ఆదుకుందాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.